హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. హరే కృష్ణ ప్రభు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సరసతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతము తృతీయ స్కందము 23వ అధ్యాయము. ఈ యొక్క అధ్యాయం పేరు దేవహూతి పరితాపము అనేటువంటి యొక్క అధ్యాయము. ఈ అధ్యాయం చూద్దాం. మనం 4వ శ్లోకం నుంచి చూద్దాం. 4, 5వ శ్లోకం నుంచి. స వై దేవర్షివర్యస్తాం మానవీం సమనువ్రతాం దైవాద్గరీయసాపత్యు రాసాసనం మహాశిష. కాలేన భూయ సాక్షామం కర్షితాం వ్రతచర్యయా ప్రేమ గద్గదయా వాచా పీడితా కృపయా బ్రవీత్. పతి పరాయణయగు మనుతనయ తన భర్తను దైవము కన్నను అధికముగా గాంచెను. ఆ విధముగా ఆమె అతని నుండి గొప్ప వరదానములను పొందదలచెను. చిరకాలము అతనిని సేవించి ఆమె దుర్బల అయ్యెను. వ్రతానుష్ఠానమున మిగుల శుష్కించెను. అంతటా దేవర్షి కర్దముడు ఆమె స్థితిని గాంచి కృప కలిగిన వాడై ప్రేమ గద్గద స్వరముతో ఇట్లు పలికెను. నాగం సునీత మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. ధన్యవాదాలు. హరే కృష్ణ. భాష్యంపై శ్రీలా ప్రభుపాద్ కీ జై. భార్య భర్త కోవకే చెంది ఉండవలెను. భర్త నియమములనే
అనుసరించుటకు ఆమె సిద్ధపడి ఉండవలెను. అప్పుడే సుఖమయ జీవనము నెలకొనగలదు. భర్త భక్తుడై ఉండి భార్య లౌకికురాలైనచో ఇక గృహమునందు ఎట్టి సుఖము ఉండబోదు. భార్య ఎల్లప్పుడూ భర్త నైజమును గమనించుచు అతనిని అనుసరించుటకు సిద్ధపడి ఉండవలెను. తనకు భర్త కానున్నవాడు ధృతరాష్ట్రుడు అంధుడని తెలిసినంతనే గాంధారి స్వయముగా అంధత్వమును స్వీకరించనని మహాభారతము నుండి మనం తెలుసుకొని ఉన్నాము. తన కళ్లకు గంతలు కట్టుకొని ఆమె గుడ్డిదాని వలె జీవించెను. తన భర్త అంధుడు కనుక తానును అంధురాలిగానే వ్యవహరించవలనని ఆమె నిశ్చయించుకొనెను. లేనిచో తాను కన్నులు కలిగి ఉన్నందుకు ఆమె గర్వితురాలై భర్తను చిన్నచూపు చూసేటి అవకాశము కలుగును. సమను వ్రత అను పదము సూచించుదేమనగా భర్త నెలకొని ఉన్న ప్రత్యేక పరిస్థితులను తానును స్వీకరించుట భార్య యొక్క కర్తవ్యము. భర్త కర్దముని అంతటి మహానుభావుడే అయినచో అతనిని అనుసరించుట ద్వారా నిస్సందేహముగా గొప్ప వరములే ఒనగూడగలవు. ఒకవేళ భర్త కర్దముని వల్లే భక్తుడు కాకపోయినను అతని స్వభావమునకు తగినట్లుగా తనను మలుచుకొనుట భార్య యొక్క కర్తవ్యము. అదియే వైవాహిక జీవితమును సుఖప్రదము చేయగలదు. కఠినమగు పతివ్రత వ్రతములను అనుసరించుట చేత రాకుమార్తెయగు దేవహుతి శుష్కించననియు తత్కారణమున ఆమె భర్త కరుణా హృదయుడయ్యుననియు ఇచ్చట పేర్కొనబడినది. మహారాజు కుమార్తె అయినప్పటికీ ఆమె సాధారణ స్త్రీ వలె తనను సేవించుచున్నదని కర్దమముని ఎరుగును. అట్టి కర్మలచే ఆమె ఆరోగ్యము క్షీణించెను. అది గాంచి అతడు కరుణా హృదయుడై ఆమెతో ఇట్లు పలికెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. సో ఈ యొక్క అధ్యాయంలో సో ఏ విధంగా అయితే కనుక కర్దమ ముని దేవహూతి కూడాను ఏ విధంగా వాళ్ళ యొక్క వైవాహిక జీవితాన్ని వాళ్ళిద్దరూ కూడా గడిపారు. సో ఆ తర్వాత చివరిలో ఏ విధంగా సంతానాన్ని పొందారు. సంతానాన్ని పొందిన తర్వాత అంతా సంతానాన్ని ఎందుకంటే కనుక దేవహూతి సంతానాన్ని పొందాలి అని చెప్పి ఆవిడకి చాలా డిజైర్ అన్నమాట, కోరిక అనేటువంటిది ఉంది ఆవిడకి. సో కాబట్టి ఆవిడ సంతానాన్ని పొందిన తర్వాత కూడా ఆవిడ ఎందుకు సంతోషంగా లేదు, ఆవిడ ఎందుకు పరితాపం చెందింది అనేటువంటి విషయం మనకి ఈ యొక్క అధ్యాయంలో మనకి చర్చకు వస్తుంది అన్నమాట. సో దేవహూతి ఏం చేసింది, ఆవిడ స్వయంభూ మను యొక్క కూతురు. ఆవిడ చాలా చక్కగా చాలా ప్రేమగా అన్ని రకాలైనటువంటి భోగాలతోటి ఆయన స్వయంభూ మను ఆవిడ్ని పెంచారనమాట. పెంచిన తర్వాత ఏం చేశారు, ఆయన చూశారు, ఎప్పుడు వివాహం చేసేటప్పుడే చూశారనమాట. చూసేటప్పుడు ఆయన ధనం గురించి ఆయన ఆలోచించలేదు. ఈయన రాకుమారుడా, నా కుమార్తె ఇక్కడ ధనం కలిగి ఉంటుందా, సుఖాలు అనుభవిస్తుందా అని చెప్పి చూడలేదు. ఆయన ఏం చూశారు, క్యారెక్టర్ చూశారనమాట. ఆ యొక్క దేవహూతిని ఎవరికైతే కనుక వివాహం చేయాలనుకున్నారో ఆయన క్యారెక్టర్ చూశారు, ఆయన యొక్క గొప్పతనం చూశారు. ఇంకా ఏం చూశారు, ఆయన గొప్ప భక్తుడు అనేటువంటి విషయాన్ని ఆయన గ్రహించి ఎటువంటి సంకోచము లేకుండా తన యొక్క కుమార్తెని ఇచ్చేశారు. ఆయన ఎవరికి, కర్దమ్మునికి ఇచ్చి వివాహం చేశారు. చేసిన తర్వాత కూడాను దేవహూతి ఏ విధంగా కూడాను అడ్డు చెప్పలేదు, ఆవిడ ఏ విధంగానూ తిరస్కరించలేదు. ఎందుకంటే కనుక ఆవిడ చిన్నప్పటి నుంచి కూడా ఐశ్వర్యాల్లో పెరిగింది ఆవిడ. అయినా సరే భర్తకి ఎటువంటి సంపదలు కూడా లేకపోయినా సరే భర్తని ఏ విధంగా కూడా ఆవిడ చిన్న చూపు చూడలేదు. భర్తని ఏ విధంగా కూడా చిన్న చూపు చూడలేదు కాదు కదా, ఆవిడ రాకుమారి కింద పెరిగినా సరే ఆవిడ ఏం చేసింది, ఇప్పుడు కర్దమమునికి ఒక పరిచారికలాగా, ఒక సేవకురాలిలాగా ఆవిడ మొత్తం అన్ని రకాలైనటువంటి సపర్యలు కూడా చేసింది అనమాట. సో ఏం చేసింది, ఎందుకంటే కనుక ఆవిడ భర్తని ఆవిడ భగవంతుడి కన్నా ఎక్కువగా ఆవిడ చూడగలిగింది అనమాట ఆవిడ. సో కాబట్టి ఆయన దగ్గర నుంచి వరాలను పొందాలనుకుంటుంది కాబట్టి ఆవిడ ఏం చేసింది, తన ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోకుండా పూర్తిగా కర్దమమునికి సేవలు చేస్తూ ఉండిపోయింది అనమాట. ఆ విధంగా సేవలు చేస్తూ ఉంటే ఆవిడ దేవహూతి అందం గురించి మనం ఇంతకుముందు అధ్యాయాల్లో కూడా మనం చెప్పుకున్నాం. ఆవిడ వాళ్ళ యొక్క రాజప్రసాదంలో అంటే టాప్ ఫ్లోర్ లో అనమాట. ఇదివరకు అయితే కనుక కింద ఆడుకునేవాళ్ళు, వాళ్ళు రాజకుమారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా బయట ఆడుకోరు, వాళ్ళ టాప్ ఫ్లోర్ లో అనమాట ఆడుకుంటూ ఉంటే ఎంత ఎత్తుగా ఉందంటే కనుక పైన గంధర్వులు గాలిలో వెళ్తూ ఉంటే కనుక ఆ గంధర్వుడు ఈవిడ యొక్క అందం చూసి ఆ యొక్క విమానం నుంచి కింద పడిపోయాడంట. సో అంత అందంగా ఉంటుంది అనమాట ఈవిడ దేవహూతి. అంత అందంగా ఉన్నటువంటి దేవహూతి కూడా ఈయన కర్దమముని గురించి సేవలు చేస్తూ తన యొక్క సౌందర్యము, తన యొక్క పోషణ, తన ఇంచుమించు ఏంటంటే కనుక
తన శరీరాన్ని గురించి ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఆవిడ కర్దమ మునికి సేవలు చేస్తూ వచ్చిందనమాట. సో కాబట్టి ఇక్కడ చెప్తున్నారనమాట, పాతివ్రత్య ధర్మం గురించి, గొప్పతనం గురించి ఈ యొక్క శ్లోకంలో వచ్చిందనమాట. సో భర్త ఎటువంటి వాడైనా సరే, అంటే భర్త కర్దమ ముని వంటి గొప్పవాడైతే గనక ఇంకా అందులో ఆయనకి సేవ చేయడం, ఆయన పాటించడంలో ఇంక ఎటువంటి సంకోచము కూడా ఉండదు. సో కాబట్టి భర్త ఎలా ఉంటే గనక భర్త అడుగు జాడల్లో కూడా నడవాలి. సో ఆ విధంగా నడిస్తేనే స్త్రీకి సుఖమయమైనటువంటి జీవితం ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. సో ఆ విధంగా ఆవిడ పాతివ్రత్య ధర్మాలు అవన్నీ కూడా పాటిస్తూ ఉంది. ఆ విధంగా చిక్కిపోయింది అనమాట బాగా ఆవిడ. సో ఎప్పుడైతే కనుక కొన్ని రోజుల తర్వాత ఈయన కర్దమ్మని చూశారనమాట. దేవహూతి వివాహం జరిగినప్పుడు ఈ అమ్మాయి ఎలా ఉంది, నాకు సేవలు చేస్తూ సేవలు చేస్తూ ఈ విధంగా పాపం చాలా శుష్కించిపోయింది ఈవిడి, చాలా ఆరోగ్యం పాడైపోయింది ఈవిడికి, ఈవిడ అందవిహీనురాలి కింద అయిపోయింది అని చెప్పేసి, ఆరోగ్యం కూడా బాగలేదు అని చెప్పేసి ఆయనకే కరుణ కలిగిందంట. కరుణ కలిగి కర్దమ్ముని ఈ విధంగా మాట్లాడుతున్నారంట. కర్దమం వాచ తుష్టోహమద్య తవ మాన విమానదాయ శుశ్రూష్యా దేహినామయతీవ మయమతీవ సుహృత్స దేహో నావేక్షిత సముచిత క్షపితు మదర్థే. కర్దమ ముని పలికెను, ఓ మాననీయ మనుతనయ, నీవు చూపిన గొప్ప భక్తికి మరియు పరమోత్తమ సేవకు నేడు నేను మిగుల ముదముంది తిని, దేహదారులకు దేహమే ప్రియమైనందున నా కొరకు నీవు నీ దేహమును నిర్లక్ష్యపరచుట నాకు విస్మయము కలిగించుచున్నది. లక్ష్మీదేవి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. వాక్యం: ప్రతి ఒక్కరికి వారి దేహము అత్యంత ప్రియమైనను దేవహూతి మాత్రము తన భర్త ఎడ ఎంత శ్రద్ధను కలిగి ఉండనగా ఆమె అతనిని భక్తి, శుశ్రూష, గౌరవంతో సేవించయే గాక తన ఆరోగ్యమును కూడా పట్టించుకొనలేదని ఇతడ తెలుపబడినది. అది ఏ నిస్వార్థ సేవ అని పిలువబడింది. దేవహూతి ఇంద్రియ ప్రీతిని చివరికి తన భర్తతో కూడా పడయునట్లుగా గోచరించుతున్నది. లేనిచో ఆమె ఆరోగ్యం ఆ రీతి క్షీణించేది కాదు. కర్దమముని యొక్క ఆధ్యాత్మికోన్నతి కార్యమును సుకరము చేయుటకు వర్తించుచు ఆమె తన దేహ సుఖమును కూడా లెక్క పెట్టక నిరంతరము అతనికే సహాయం నచ్చను. భర్తకు అన్ని విధములుగా సహాయం చేయుట, ముఖ్యముగా అతడు కృష్ణ భక్తి రసభావనయందు నియుక్తుడై ఉన్నప్పుడు పతివ్రత అయిన భార్య యొక్క కర్తవ్యము. ప్రస్తుత సందర్భమున భర్త కూడా తన భార్యకు తగినట్లుగా వరదానములను వస్తుంది. సాధారణ వ్యక్తికి భార్య అయిన స్త్రీ అట్టి దానిని అపేక్షింప చాలదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదములు. హరే కృష్ణ మాతాజీ. సో ఆయన చెప్తున్నారు అనమాట, కర్తమని నీవు చూపించినటువంటి యొక్క భక్తి, పరమోత్తమమైనటువంటి సేవకి నేను చాలా సంతోషించాను. సో ఎవరైనా సరే దేహదారులు ఉన్నటువంటి జీవులందరికీ కూడా వాళ్ళ యొక్క శరీరం అంటే కనుక ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా ఇష్టం అనమాట. ముందు వాళ్ళ యొక్క శరీరమే, ఆ తర్వాతే మిగతావి ఏవైనా సరే ఎక్స్టెండ్ అవుతూ ఉంటాయి అన్నమాట. కానీ ఇక్కడ దేవహూతి మాత ఏం చేసింది, ఆవిడ ఎంతలాగా సేవ చేసిందంటే కనుక తన భర్త అయినటువంటి కర్దమ్మునికి భగవంతుడిలాగా సేవ చేసింది. అందులో ఆయన ఏంటి, ఎప్పుడు కూడాను యోగాభ్యాసంలో ఎప్పుడు నియుక్తుడై ఉంటాడు. ఆయన యోగాభ్యాసంలో నియుక్తుడై ఉంటే కనుక చాలా కఠినమైనటువంటి నియమాలన్నీ కూడా పాటిస్తూ ఉంటారన్నమాట. సో ఆ విధంగా పాటిస్తూ ఉన్నప్పుడు ఈవిడ కూడా ఏం చేసింది, ఆయన ఎలా పాటిస్తున్నారో ఈవిడ కూడా అలాగే పాటించేది అనమాట. సో ఆయన భోజనం తీసుకోపోతే కనుక ఈవిడ కూడా తీసుకునేది కాదు. ఆయన ఏది తింటే అదే తినేది. సో తినటము, యోగం చేయటమే కాకుండా ఈవిడ కూడా ఏం చేసేది, ఆయనకి కావాల్సినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రెడీ చేసేది అనమాట. సో ఆ విధంగా చేయడం మూలంగానే ఏం చేసింది, ఆవిడ యొక్క ఆరోగ్యము చాలా పూర్తిగా క్షీణించిపోయింది అనమాట. సో అందుకే మనం ఇంట్రడక్షన్ లో కూడా చూసాం, ఒక చోట వస్తుంది ఈ యొక్క కర్దమముని దేవహూతి గురించి చెప్పినప్పుడు, దేవహూతి మాత ఆవిడ కూడా ఈ యొక్క యోగాభ్యాసంలో ఆవిడ కూడా చాలా పెర్ఫెక్ట్, చాలా పెర్ఫెక్షన్ సంపాదించింది ఆవిడ అని చెప్పేసి మనకి ఇంతకు ముందు శ్లోకాల్లో కూడా రావడం జరిగింది అనమాట. సో ఆ తర్వాత మళ్ళీ ఆవిడ జ్ఞానం కూడా తీసుకుంటుంది వాళ్ళ యొక్క కుమారుడి దగ్గర నుంచి, కపిల మహర్షి దగ్గర నుంచి. తర్వాత చూద్దాం మనము. ఇక్కడ ఏంటంటే కనుక భర్త
ఈ విధంగా భక్తుడై ఉండి ఈ యొక్క కృష్ణ భక్తి రసాభావన కార్యక్రమాల్లో నియుక్తుడైనప్పుడు పతివ్రత స్త్రీ యొక్క ధర్మం ఏమిటి అంటే కనుక ఆవిడ తప్పకుండా భర్తకి పూర్తిగా సహాయ సహకారాల్ని అందించవలసి ఉంటుంది అని చెప్పేసి ప్రభుజీ చెప్తున్నారు ఒక అనమాట. డౌట్ ప్రభుజీ. హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. ఆ కర్దవముని యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి కార్యముకు సుకరము చేయుటకు వర్తించుచు ఆమె కూడా తన దేహ సుఖమును లెక్క పెట్టక నిరంతరము అతనికే సహాయం అవుతుంది. సుకరము అనే పదం అంటే ఇక్కడ ఎలా వాడబడింది? సుకరము అంటే కనుక సక్సెస్ మాతాజీ. సక్సెస్. ఓకే ప్రభుజీ, అదే డౌట్, ఈ పదం అర్థం కాలేదు. సుకరం సుకరం కాదండి, సుకరం. సుకరం అంటే కనుక మంచిగా సక్సెస్ చేయడం అని. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. ఏ మే స్వధర్మ నిరతస్య తపస్సమాధి విద్యాత్మయోగ విజితా భగవత్ ప్రసాద తానేవ తే మదనుసేవన యావరుద్ధాన్ దృష్టిం ప్రపశ్య వితరామ్య భయాన శోకాన్. కర్దమ ముని ఇంకను కొనసాగించను. తపస్సు, ధ్యానము, భక్తి కూడినట్టి ధార్మిక జీవనము గడుపుట చేత నేను భగవద్ అనుగ్రహమును పడసి ఉంటిని. భయ శోక వర్జితమగు ఆ భగవత్ ప్రసాదములు నీకింతవరకు అనుభవమునందు లేకున్నను నా సేవయందు నెలకొని ఉంటివి గాన వానినన్నింటినీ నీకొసగుదును. వానినిప్పుడు గాంచుము. అవి ఎంత చక్కగానున్నవో గాంచుటకు నీకు దివ్య దృష్టి నొసగుచున్నాను. రత్నకుమారి మాతాజీ మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి. సునీత హరిబాబు మాతాజీ మీరు రెండో పారాగ్రాఫ్ చదవండి. మొదటి రెండు పారాగ్రాఫ్లు రత్నకుమారి మాతాజీ చదవండి. సునీత మాతాజీ మూడో పారాగ్రాఫ్. ప్రభుజీ శ్లోక నెంబర్ ప్రభుజీ 7వ శ్లోకం మాతాజీ, 7వ శ్లోకం. అధ్యాయం 23 7వ శ్లోకం మాతాజీ, తృతీయ స్కందం. శాంతకం అని చదివాను ప్రభు. మాతాజీ రత్నకుమారి మాతాజీ, సునీత హరిబాబు మాతాజీ చదవండి. రత్నకుమారి మాతాజీ మొదటి రెండు పారాగ్రాఫ్లు, సునీత హరిబాబు మాతాజీ మూడవ పారాగ్రాఫ్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి జై. దేవహూతి కేవలం కర్దమముని సేవయందు నెలకొని ఉండెను. తపస్సు, విహ్వలత, ధ్యానము లేదా కృష్ణ భక్తి రసభావన యందు వృద్ధి పొందకున్నను తెలియకుండగానే ఆమె తన భర్త పొందినటి వరదానములలో ఆమె వాటిని గాంచలేదు, అనుభూతమొనర్చుకొనలేదు. వరదానములలో పాలు పంచుకొంటుండెను. అప్రయత్నముగానే ఆమె ఆ భగవద్ అనుగ్రహము సాధించెను. ఇక భగవద్ అనుగ్రహం అనగానేమి? భగవద్ అనుగ్రహము ఇచ్చట అభయము, భయదూరము అని చెప్పబడినది. ఈ భౌతిక జగమునందు లక్షలాది రూపాయలను కూడబెట్టిన వాడు ధనము పోతే ఎట్లా అనుచు సదా చింతించడి కారణమున సదా భయగ్రస్తుడై ఉండెను. కానీ భగవానుని అనుగ్రహము, భగవత్ ప్రసాదము మాత్రం ఎన్నడూ నశింపనట్టినది. అది కేవలం ఆనందదాయకమైనది. దాని విషయమున నష్టం అనేది ప్రశ్నయే లేదు. మనుషుడు దానిని పొందుచు ఆ లబ్ధిని ఆనందముగా అనుభవించును. భగవద్గీత సైతము ఆ విషయమునే ధృవీకరించుచున్నది. శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహమును పడిసినప్పుడు తత్ఫల స్వరూపముగా సర్వ దుఃఖములు నశించిపోగలవు. ఆధ్యాత్మిక స్థితి ఎందు నెలకొనినప్పుడు మనుషుడు అత్యాశ మరియు శోకం అనేది రెండు విధములగు రోగముల నుండి బయటపడును. ఇది కూడా భగవద్గీత ఎందు తెలుపబడినది. ఈ రీతిని భక్తిమయ జీవనం ఆరంభమైన పిమ్మట మనము భగవత్ ప్రేమ యొక్క పూర్ణ ఫలమును సాధించగలము. కృష్ణ ప్రేమయే అత్యున్నతమగు భగవత్ ప్రసాదము. ఆ దివ్య లాభం ఎంత విలువైనదనగా ఎంతటి భౌతిక సుఖము కూడా దానితో సరితూగదు. శ్రీ చైతన్య మహాప్రభు అనుగ్రహమును బడసినవాడు ఎంతటి ఘనుడగుననగా ఆ మహనీయుడు దేవతల వైభవమును సైతం లెక్క చేయడు. అద్వైతమును నరకప్రాయమని తలచును. ఇంద్రియ నిగ్రహం అత్యంత సులభ కార్యమగునని ప్రబోధాన సరస్వతి పలికియుండిరి. స్వర్గ సౌఖ్యములు అతనికి కదలవలెనగును. నిజమునకు భౌతిక సుఖము మరియు ఆధ్యాత్మిక సుఖము నడుమ పోలిక లేనే లేదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ.
కర్దవ ముని అనుగ్రహముచే దేవహుతి నిజమైన అనుభూతి కేవలము సేవ ద్వారానే పొందగలిగింది. నారదుని జీవితమందును ఇటువంటి విషయమునే మనము గాంచగలము. పూర్వజన్మమునందు అతడు దాసీపుత్రుడుగా ఉండేను. కానీ అతని తల్లి మహాభక్తుల సేవలో నియుక్తురాలై ఉండుట వలన వారిని సేవించే అవకాశం అతనికి కూడా కలిగినది. కేవలము వారి ఉచ్చిష్టమే భుజించి ఆజ్ఞను నెరవేర్చడం ద్వారా ఆ బాలుడు హరే కృష్ణ ఆ బాలుడు ఎంతో మహోన్నత స్థితికి ఎదిగినదేమనగా మరుసటి జన్మను అతడు మహనీయుడుగా నారదుడు అయ్యను. అనగా ప్రామాణికుడగు గురువును ఆశ్రయించి హృదయపూర్వకముగా ఆయనను సేవించుట ఆధ్యాత్మిక స్థితికి అత్యంత సులువు మార్గము. విజయ రహస్యం అదియే. విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల గురువాష్టకమును తెలిపినట్లుగా యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాద. గురువు గారిని సేవించడం ద్వారా లేదా ఆయన అనుగ్రహమును బడిట ద్వారా శిష్యుడు భగవత్కరుణనే పొందగలడు. భక్తుడైనట్టి భర్తను కర్దవముని సేవించడం ద్వారా దేవహుతి అతడు సాధించిన వానిలో పాలు పంచుకునేది. అదే రీతిగా శ్రద్ధావంతుడగు శిష్యుడు కూడా గురువుని సేవించుట ఆయన అనుగ్రహము మరియు భగవద్ అనుగ్రహము ఒకే మారు పొందగలడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. ఈ యొక్క శ్లోకము చాలా చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం అన్నమాట. ఈ శ్లోకము తర్వాత వచ్చేటువంటి ఒక వెరీ ఫ్యూ శ్లోకాలు అన్నమాట. 8వ శ్లోకము అదే విధంగా యొక్క 9వ శ్లోకం వరకు కూడా కొనసాగుతుంది అన్నమాట. సో ముందుగా కర్దమ ముని ఏం చేశారు? ఆయన దేవహూతి ఆవిడ చేసినటువంటి సేవకి చాలా సంతోషించారు. ఆయన సంతోషించిన తర్వాత ఆవిడ ఏం చేస్తుంది? భర్తకి సేవ చేస్తుంది అన్నమాట. భర్తకి సేవ చేయడం మూలంగా ఆటోమేటిక్ గా ఆవిడ ఏం చేసింది? భగవంతుడి సేవ ఏమీ చేయలేదు. ఆవిడ తపస్సు, ధ్యానము, భక్తి అలాంటివేమీ డైరెక్ట్ గా భగవంతుడికి ఏమీ చేయలేదు ఆవిడ. కానీ ఏం చేసింది? అవన్నీ చేస్తూ ఉన్నటువంటి తన భర్త అయినటువంటి కర్దమ మునికి ఆవిడ సేవ చేసింది. సేవ చేయడం మూలంగా ఏమైపోయింది? అది భగవంతుడికి సేవ చేసిన దానికన్నా ఎక్కువైపోయింది అన్నమాట. భగవంతుడికి సేవ చేసిన దానికన్నా ఎక్కువైపోయింది ఆవిడకి. ఇప్పుడు ఆవిడకి ఎంత ఎలిజిబిలిటీ, క్వాలిఫికేషన్ వచ్చేసిందంటే కనుక ఆవిడ ఆ యొక్క ఫలితాలని భర్తతో పాటు స్వీకరించడానికి ఆవిడికి కూడా క్వాలిఫికేషన్ వచ్చేసిందండి. అందుకే భగవంతుడికి సేవ చేయడం కంటే కూడా భగవంతుడి యొక్క భక్తుడికి సేవ చేయడం అనేటువంటిది ఇంకా చాలా ఉన్నతమైనటువంటి స్థితి అన్నమాట. అందుకే చైతన్య మహాప్రభు చెప్తాడు, జీవుడి యొక్క స్వరూపం ఏమిటి అని చెప్పిన తర్వాత నేనేమవ్వాలి అని అనుకుంటున్నాను అని అంటే కనుక గోపీ భృత పద కమలయోర్ దాస దాసాను దాస. శ్రీకృష్ణ భగవానుడి యొక్క శుద్ధ భక్తురాళ్ళు అయినటువంటి గోపికల యొక్క దాసులకి నేను దాసుడని అవ్వాలి అని అనుకుంటున్నాను. మామూలుగా అయితే గనక భౌతిక ప్రపంచంలో వాళ్ళ యొక్క సేవకుడి అవుతూ ఉంటే కనుక వాళ్ళ యొక్క వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది. ఏదైనా ఒక మినిస్టర్ గారు ఉన్నారనుకోండి, మినిస్టర్ గారికి పిఏ, పర్సనల్ అసిస్టెంట్ ఉన్నారు, చాలా పవర్ఫుల్. ఎమ్మెల్యే తర్వాత ఆయనే పవర్ఫుల్, ఎమ్మెల్యే కానీ మినిస్టర్. సో ఆ మినిస్టర్ కి సర్వెంట్, వాడికి పవర్ ఇంకా తగ్గిపోతుంది. వాళ్ళ సర్వెంట్ కి ఇంకా తగ్గిపోతుంది. వాళ్ళ సర్వెంట్ కి ఇంకేం ఉండదు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఏంటంటే కనుక ఆధ్యాత్మిక ప్రపంచంలో రివర్స్ అన్నమాట. కృష్ణుడు ఆయన యొక్క సేవకుడు, చాలా వాల్యుబుల్ పోస్ట్. ఆయన యొక్క సేవకుడు ఆయన కృష్ణుడి యొక్క సేవకుడు కంటే కూడా ఎక్కువ. కృష్ణుడి యొక్క సేవకుడు కృష్ణుడి యొక్క సేవకుడు కంటే కూడా ఎక్కువ. అలాగా కింద ఎంత దాస అని చెప్పి ఎంత కిందకి వెళ్తూ ఉంటే గనక అంత వాల్యూ పెరిగిపోతూ ఉంటుంది. సో అలాగే ఏమైంది? ఇప్పుడు కర్దమ్ముని ఏం చేస్తున్నారు? ఆయన శ్రీకృష్ణ భగవానుడికి సేవ చేస్తున్నారు. ఆయన ఈవిడ ఏం చేస్తుంది? దేవహూతి మాత కర్దమ్మునికి సేవ చేస్తుంది. అంటే భగవంతుడికి సేవ చేసిన ఫలితం అంతా కూడా కేవలము భగవంతుడి యొక్క భక్తుడికి సేవ చేయడం మూలంగా ఆవిడ పొందేసింది. సో అందుకే ఏం చెప్తున్నారు ఆయన? తపస్సు, ధ్యానము, భక్తి కూడినటువంటి ధార్మిక జీవనం గడుపుట చేత నేను భగవద్ అనుగ్రహాన్ని పొందాను. నేను ఇంకేమొచ్చిందంటే ఆయనకి భగవద్ అనుగ్రహం అంటే కనుక ఏమొచ్చింది ఆయనకి భగవద్ అనుగ్రహము? కర్దమ్మునికి చెప్తున్నారు ఆయన,
భయశోక వర్జితమగు ఆ భగవత్ ప్రసాదములు నీకింతవరకు అనుభవమునందు లేవు. ఎందుకంటే కనుక కర్దమమునికి ఆల్రెడీ ఆ పొజిషన్కి ఆయన చేరుకున్నారు. ఏంటి ఆ పొజిషను? అభయము అనేటువంటిది ఆయనకు వచ్చింది అనమాట. కానీ నా సేవయందు నెలకొని ఉన్నావు కాబట్టి వాటన్నిటినీ కూడా నీకు ఇస్తున్నాను, నేను నీకు ఇస్తాను. ఏమిస్తాను అంటున్నారు ఆయన? గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ, అభయము. వానిని ఇప్పుడు గాంచుము, అవి ఎంత చక్కగా నువ్వో గాంచుటకు నీకు దివ్య దృష్టి వసుగుతున్నాను. చూడండి, గురువు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ గురు శిష్యుల మధ్య ఉన్నటువంటి సంబంధం అన్నమాట. ఇక్కడ కర్దమముని దేవహూతి మధ్య భార్యాభర్తలా కాదనమాట, గురువు శిష్యుడు వాళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధం లాగా ఉందన్నమాట. గురువు గారు చాలా చాలా సంతోషించారు శిష్యుడు చేసినటువంటి సేవకి. కాబట్టి ఆయన దగ్గర ఉన్నటువంటి అత్యుత్తమమైనటువంటి కానుకని ఇవ్వాలి అని ఆయన అనుకుంటున్నారు. ఏంటా అత్యుత్తమమైనటువంటి కానుక? అదే అభయము. అభయం అనేటువంటిది చాలా అత్యుత్తమమైనటువంటి కానుక అన్నమాట. సో ఆ విధంగా ఆవిడ భగవంతుడి యొక్క భక్తుడికి, సేవకుడికి ఆవిడ సేవ చేయడం మూలంగా ఏమైపోయింది? ఆటోమేటిక్ గా ఆవిడ కూడా భగవద్ అనుగ్రహాన్ని పొందింది అనమాట. ఏమిటి అనుగ్రహము అంటే గనక అభయము. అభయం అంటే కనుక భయ దూరం అన్నమాట. సో ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఎంత ధనవంతుడైనా సరే, ఎంతమంది రక్షణ ఉన్నా సరే, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏమిటి ఈ యొక్క భయము అనేటువంటిది ఉంటుందన్నమాట. చిన్న జీవి దగ్గర నుంచి పెద్ద పెద్ద ఇంద్రుడి వరకు కూడా, ఇంద్రుడు కూడా భయపడుతూనే ఉంటాడు ఎప్పుడు. ఎవరైనా తపస్సు చేస్తూ ఉంటే కనుక నా పదవి ఎవరైనా లాగేసుకుంటారేమో, నా ఇంద్రుడి పోస్ట్ ఎవరైనా తీసేసుకుంటారేమో అని చెప్పి ఎప్పుడు ఆయన భయంతోనే ఉంటాడు ఆయన. అలాగే భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా భయంతోనే ఉంటున్నారు, నిరంతరము భయమే అన్నమాట. సో ఎందుకు ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ విధంగా ఫ్లరిష్ అవుతున్నాయి అంటే కనుక భయం. ప్రజల యొక్క భయాన్ని అవి ఏం చేసుకుంటున్నాయి? క్యాష్ చేసుకుంటున్నాయి అన్నమాట ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ. లేకపోతే వాటికి అవసరం ఏముంది? ఎందుకంటే కనుక భయం కాబట్టి. ఏమో నేనున్నటువంటి ఆ పొజిషన్ కానీ, నా దగ్గర ఉన్నటువంటి సంపద కానీ ఎక్కడికి పోతుందో, ఏమైపోతుందో అని చెప్పానంటే కనుక వాళ్ళు ఏం చేస్తారు? ఒకవేళ నీకు పోతే కనుక నేను మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను, నాకు కొంచెం డబ్బులు కట్టు అంటారు. అదే ఇన్సూరెన్స్ ప్రీమియం. మా అందరం కూడా కడుతూ ఉంటాం అవన్నీ కూడా. సో వాళ్ళు భయాన్ని వాడుకుంటున్నారు అన్నమాట. సో కాబట్టి భగవద్ అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళకి మాత్రం ఈ యొక్క భయం అనేటువంటిది ఉండనే ఉండదు. సో భగవద్గీతలో కూడా మనకి ఇదే విషయాన్ని చెప్పారనమాట. ఈ యొక్క వాళ్ళ యొక్క భక్తుడికి ఏంటంటే ఈ యొక్క దుఃఖాలన్నీ కూడా నశించిపోతాయి. ఇంకా అత్యాస, శోకం అనేటువంటి యొక్క 2 రకాలైనటువంటి రోగాల నుంచి కూడా బయటపడతారు. సో కాబట్టి ఏమవుతుంది? భక్తి జీవితం ప్రారంభమైన వెంటనే యొక్క భగవత్ ప్రేమ యొక్క పూర్ణ ఫలితాన్ని అనుభవించగలుగుతారనమాట. సో కృష్ణ ప్రేమ అనేటువంటిదే అత్యున్నతమైనటువంటి భగవత్ ప్రసాదం. ఎప్పుడైతే కనుక ఆ యొక్క ప్రసాదం పొందుతామో మనకి ఎటువంటి భౌతిక సుఖాలు కూడా అవసరం లేదు. కేవలము ఆ యొక్క అభయము, భగవంతుని యొక్క ప్రేమ చాలు అని చెప్పి మనం అనుకుంటాం. భౌతిక సుఖానికి, ఆధ్యాత్మిక సుఖానికి పోలికే లేదనమాట. సో ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట, ఏ విధంగా దేవహూతి మాత అంటే ఒక శిష్యుడు, గురువు శిష్యుడు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మనము ఇక్కడ ఆ రిలేషన్షిప్ ని ఆ విధంగా చూడాలన్నమాట ఇక్కడ. సో నారదముని కూడా ఏం చేశారు? ఆయన అంతకు ముందు ఆయన దాసీపుత్రుడి కింద ఉన్నప్పుడు ఏ విధంగా అయితే కనుక భక్తి వేదాంతులకి ఆయన సేవ చేశారు. సేవ చేయడం మూలంగా ఆ తర్వాత వాళ్ళ యొక్క పర్మిషన్ తోటి ఆ యొక్క ఉచ్చిష్టాన్ని తీసుకోవడం మూలంగా, పర్మిషన్ తీసుకుని ఆయన ఉచ్చిష్టాన్ని కూడా తీసుకోవడం మూలంగా ఏమైపోయింది? శుద్ధ భక్తుడు అయిపోయాడు ఆయన. కాబట్టి తర్వాత జన్మలో పూర్తిగా ఆధ్యాత్మిక శరీరం వచ్చేసింది ఆయనకి. బ్రహ్మగారి యొక్క కుమారుడి కింద, మానసపుత్రుడి కింద ఆయన రావడం జరిగింది అనమాట. సో అందుకే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే కనుక నిజమైనటువంటి భగవద్భక్తి కనుక మనకు కలిగితే కనుక ఏం దొరుకుతుంది? మనకి భగవత్ ప్రేమ పూర్తిగా దొరికితే కనుక మనకి అభయము అనేటువంటిది దొరుకుతుంది. భయం అనేటువంటిది ఉండదు. నో ఫియర్. ఎంత బాగుంటుందండి, ఒక్కసారి ఆలోచించండి. భయం లేకుండా ఉండడం అన్నమాట. భయం లేకుండా ఉండడము అని అంటే కనుక గర్వంతో ఎవరిని పట్టించుకోకపోవడం కాదనమాట. ఏమైనా సరే నాకు ఏమీ జరగదు, అంతా కృష్ణుడు చూసుకుంటాడు అనేటువంటి నమ్మకం అన్నమాట. అదే అభయం అనేటువంటి స్థాయి అన్నమాట. అన్యే పునర్భగవతో భ్రువ విద్రుజృంభ విభ్రం
విభ్రంసితార్థరచనా కిమురుక్రమస్య సిద్ధాసి భుంక్ష్వా విభవాన్ నిజ ధర్మదోహాన్ దివ్యాన్ నరైద్ధురధి జ్ఞాన పవిక్రియాభి. కర్దమ ముని కొనసాగించెను. భగవద్ అనుగ్రహమునకు ఇతరములైన భోగములతో ప్రయోజనమేమి కలదు? ఆ భోగములన్నీ విష్ణు భగవానుని భృకుటి విలాస మాత్రమున నశించిపోగలవు. రాచరికము చేతను భౌతిక సంపత్తుల చేతను గర్వితులైన వారికి దుర్లభములగు దివ్య వరములను పాతివ్రత్య ధర్మముచే నీవు సాధించితివి. వానిని నీవు అనుభవించవచ్చును. హరే కృష్ణ. మాతాజీ మీరు చదువుతున్నారు కదా మాతాజీ, ఎవరు చదువుతున్నారండి ఇందాక ఇప్పుడే? హరే కృష్ణ. చదవండి మాతాజీ, మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి, తర్వాత 2 పారాగ్రాఫ్లు విజయలక్ష్మి మాతాజీ మీరు చదవండి. భాష్యము. భగవద్ అనుగ్రహమును కృష్ణ ప్రేమను సాధించితే మానవ జన్మ మహోన్నత లాభమని శ్రీ చైతన్య మహాప్రభు తెలిపి, ఆయన ప్రేమ పుమర్థో మహాన్. భగవత్ ప్రేమను సాధించుటే జీవితపు అత్యున్నత పూర్ణత్వము అని పలికింది. అదే పూర్ణత్వమును కర్దమముని తన భార్యకు ఉపదేశించిన. భార్య రాజవంశమునకు చెందినది. పరమ లౌకికురాలైన వారు లేదా ధన సంపత్తులు అధికంగా కలిగిన వారు సాధారణంగా భగవత్ ప్రేమ విలువను గుర్తింపజాలరు. దేవహూతి గొప్ప రాజవంశం నుండి వచ్చినట్టి రాజకుమార్తెయే అయినప్పటికీ భాగ్యవశమున తన భర్తయగు కర్దమముని నేతృత్వమున నిలిచి ఉన్నట్టిది. భగవద్ అనుగ్రహము లేదా భగవత్ ప్రేమ ఎనడి ఉత్తమోత్తమ వరమును మానవ జన్మయందు లభించినది అతడు ఆమెకు వసగెను. ఆ భగవద్ అనుగ్రహమును దేవహూతి తన భర్త యొక్క సద్భావన మరియు సంతుష్టి ద్వారా పొందగలిగినది. పరమ భక్తుడును మరియు పురుషును ఆగు తన ఆమె శ్రద్ధతో, ప్రేమతో, అనురాగముతో, శుశ్రూషలతో సేవించినది. దానిచే కర్దమముని సంతుష్టుడై మనఃపూర్వకముగా భగవత్ ప్రేమను ఆమె కొసగాను. దానిని తాను ఇదివరకే సాధించి ఉన్నందున దేవహూతి సైతము దానిని పొంది అనుభవింపవలనని అతడు తెలిపాను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. భగవత్ ప్రేమ అనున్నది ఏదో సామాన్య వస్తువు కాదు. శ్రీ చైతన్య మహాప్రభువు కృష్ణ ప్రేమను ఎల్లరికూ విరివిగా పంచిన కారణమునే రూపగోస్వామి ఆయనను ఆరాధించిరి. రూపగోస్వామి ఆయనను మహావదాన్యాయ పరమ ఔదార్య పురుషుడు అని శ్లాఘించెను. కేవలము బహుజన్మల పిదపనే జ్ఞానవంతులకు వారికి లభించినట్టి కృష్ణ ప్రేమను ఆయన ప్రతి ఒక్కరికి ఉచితముగా పంచిపెట్టుటే దానికి కారణము. ఎవరిని మనం ప్రేమించుచున్నామని భావింతుమో వాళ్లకు వసగదగిన అత్యున్నత వరము కృష్ణ ప్రేమయే, కృష్ణ భక్తి రసభావనము. ఈ శ్లోకమందు ప్రయోగింపబడిన నిజ ధర్మోదోహాన్ అను పదము ప్రధానమైనది. కర్దమముని పత్నియగు దేవహూతి తన భర్త ఎడ శ్రద్ధ కలది కనుకనే అతని నుండి అమూల్యమగు బహుమతిని పొందగలిగినది. భర్త ఎడ శ్రద్ధను కలిగి ఉండుటగా ఏ స్త్రీకైనను ప్రథమ ధర్మము. అదృష్టవశాత్తు ఆ భర్త మహాత్ముడైనచో ఆ జంట పూర్ణత్వమునందగలదు. అప్పుడు భార్యాభర్తలిరువురి జీవితములు ఒక్క మారుగా పూర్ణత్వము పడేయగలవు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదములు. హరే కృష్ణ మాతాజీ. సో ఇంకా ఏం చెప్తున్నారు ఆయన? యాక్చువల్గా ఏంటంటే కనుక కర్దమముని ఆయనకి చూసాం మనం ఇంతకు ముందే. ఆయనకి తపస్సు చేసినప్పుడు మొత్తం ఆయనకి స్వామి దర్శనం ఇచ్చారు. ఆయనకి దర్శనం ఇచ్చిన తర్వాత పూర్తిగా అనుగ్రహం ఆయనకి ఇచ్చేసారనమాట. సో కాబట్టి ఆయనకి మానవుని యొక్క జీవిత లక్ష్యమైనటువంటి భగవత్ ప్రేమ ఆల్రెడీ ఆయనకి దొరికిపోయింది అనమాట. సో కాబట్టి ఆ భగవత్ ప్రేమని ఆయన ఎంతో ఎంతో ఆధ్యాత్మిక ఆనందం ద్వారా ఆయన అనుభవిస్తూ ఉన్నారనమాట. సో ఎవరి దగ్గరైనా సరే మనం వెళ్ళామనుకోండి, వాళ్ళకి బాగా సేవ చేసామనుకోండి, సో సేవ చేసిన తర్వాత వాళ్ళకి మనకంటే చాలా ఇష్టం కలిగింది అనుకోండి, ఏం చేస్తాం మనం? బాగా ఇష్టం అయిపోతే కనుక మన దగ్గర బాగా అమూల్యమైనటువంటి వస్తువు ఏదైతే ఉందో
దాన్ని తీసుకుని వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నిస్తాం అన్నమాట. సో ఎవరైనా సరే మన యొక్క స్నేహితులు కానీ లేకపోతే కనుక బంధువులు కానీ మన సేవకుడు కానీ ఏదైనా చేస్తే మన దగ్గర ఏది బాగా అమూల్యమైనది అని మనం అనుకుంటామో దాన్ని వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నిస్తాం అన్నమాట. సో అలాగే కర్దమ ముని కూడాను ఆయనకు ఆల్రెడీ భగవద్ ప్రాప్తి అంటే గనక ఆ యొక్క భగవంతుని యొక్క కృప ఆయనకి దొరికింది అనమాట. భగవద్ అనుగ్రహం దొరికింది ఆయనకి. ఏమిటది? కృష్ణ ప్రేమ అనేటువంటిది దొరికింది. సో ఎప్పుడైతే గనక ఆ యొక్క దేవహూతి మాత సేవ చేసినప్పుడు ఏం చేశారు ఆయన? వెంటనే ఆయన దగ్గర ఉన్న మోస్ట్ వాల్యుబుల్ చాలా ఉన్నతమైనటువంటి గిఫ్ట్ ఏమిటి అంటే గనక భగవత్ ప్రేమ. కాబట్టి వెంటనే ఆ భగవత్ ప్రేమను నీకు ఇస్తాను నేను. సో నేను ఇప్పుడు దాకా అనుభవించేవాను, అది నువ్వు కూడా అనుభవిద్ది గాని అని చెప్పేసి ఆయన చెప్తున్నారు అనమాట. సో ఈ యొక్క భగవత్ ప్రేమ అనేటువంటిది ఆవిడకి ఇవ్వడానికి ఆయన రెడీ అయిపోయారు. భగవత్ ప్రేమ ఆవిడ తీసుకోవడానికి అర్హత ఎలా సంపాదించింది ఆవిడ అంటే గనక ప్రేమ అనురాగము సుశ్రూతలతో శ్రద్ధగా ఆవిడ సేవించింది అనమాట భర్త అయినటువంటి కర్దమ్ముని. ఆ విధంగా ఆవిడ భగవత్ ప్రేమని పొందడానికి అర్హురాలు అయిందనమాట. ఆ విధంగా అర్హురాలు అయిందనమాట. ఈ యొక్క భగవత్ ప్రేమ అనేటువంటిది ఏంటంటే కనుక ఏదో మనం డబ్బులు ఇచ్చి కొనుక్కునేటువంటి వస్తువు కాదనమాట. చాలా చాలా అరుదు అనమాట భగవంతుడి యొక్క ప్రేమ అనేటువంటిది దొరకడం అంటే. సో మనం అందరం కూడా వెళ్తూ ఉంటాం తిరుపతి, చాలా మంది భక్తులు వెళ్తూ ఉంటారు. వెళ్తున్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు, చాలా మంది ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి, అది కావాలి, ఇది కావాలి అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటారు. స్వామి వాటిని అందరినీ కూడా వరాలు ఇస్తూ ఉంటారు ఆయన. ఎందుకంటే కనుక ఆయన దగ్గరికి వెళ్ళాము, చాలా అడిగాం కాబట్టి, రిక్వెస్ట్ చేశాం కాబట్టి, మనం అందరం ఆయన యొక్క సంతానం కాబట్టి ఆయన ఇస్తూ ఉంటారు. కానీ ఎవరికైతే కనుక ఈ యొక్క బాగా ప్రేమ ఎక్కువ ఉంటుందో వాళ్ళేమనుకుంటారు, అయ్యో నిలబడి ఉన్నావు కదయ్యా నువ్వు, అందరికీ కూడా కంటిన్యూస్ గా వరాలు ఇస్తూ ఉన్నావు, రోజు కూడాను కనీసం ఒక గంట అయినా సరే నీకు రెస్ట్ ఇస్తున్నారో లేదో, నీకు గంట అయినా రెస్ట్ ఇస్తున్నారో లేదో, అసలు నీకు ఆ రెస్ట్ అనేది దొరుకుతుందో లేదో నీకు అసలా. సో కాబట్టి నీకు దొరికితే బాగున్నాయా అని చెప్పి ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి నిజమైనటువంటి భగవంతుడి మీద నిజమైనటువంటి ప్రేమ ఉన్నటువంటి వాళ్ళని. ఎంతమంది అలా ఆలోచిస్తారు? మీరు నిలబడే ఉంటున్నావు కదయ్యా నువ్వు, అందరికీ కూడా వరాలు ఇస్తున్నావు, నీకు రెస్ట్ దొరకట్లేదు, అందరూ వచ్చి నీకు అవి కావాలి ఇవి కావాలి అని చెప్పేసి నిన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారో ఏంటో, పాపం ఆయనకి సరైన సమయానికి అంతా కూడా ఆహారం అందుతుందో లేదో, ప్రసాదం తీసుకుంటున్నారో లేదో, ఆయన ఎలా ఉన్నారో అని చెప్పి ఆలోచించే వాళ్ళు చాలా చాలా తక్కువ మంది ఉంటారు. అటువంటి వాళ్ళకి యొక్క భగవత్ ప్రేమ దొరికినట్టు అనమాట. సో ఎలా వస్తుంది మనకి భగవత్ ప్రేమ అని అంటే కనుక మనకి చైతన్య మహాప్రభు చాలా చాలా లవ్ ఆఫ్ గాడ్ హెడ్ అనమాట. అంతకుముందు ఎవరు కూడా ఇవ్వలేదన్నమాట ఇంతలాగా భగవత్ ప్రేమ అనేటువంటిది, ఎవరు కూడా పంచిపెట్టలేదన్నమాట భగవత్ ప్రేమ అనేటువంటిది. అందుకే రూపగోస్వామి ఆయన్ని ప్రార్థిస్తారనమాట. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరాత్విసే నమః. నమో మహావదన్యాయ అంటే కనుక ఆయన పరమ ఔదార్య పురుషుడు. ఎందుకు ఔదార్య పురుషుడు అయిపోయాడు? మోస్ట్ మెర్సిఫుల్ ఎందుకు అయిపోయాడు? కృష్ణ ప్రేమ ప్రదాయనే. ఈ యొక్క కృష్ణ ప్రేమ అనేటువంటిది ఆయన అందరికీ కూడా ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసేసారు. ఆయన భగవంతుడి యొక్క కృష్ణ ప్రేమ అనేటువంటిది అందరికీ కూడా చాలా ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేశారు కాబట్టి ఆయన నమో మహావదన్యాయ అని చెప్పి ప్రార్థించారనమాట. సో దేవహూతికి అంత అత్యుత్తమమైనటువంటి ఆ యొక్క బహుమతి అనమాట ఎలా దొరికింది ఆవిడకి అంటే కనుక తన యొక్క భర్త పట్ల చాలా శ్రద్ధతోటి ఆవిడ అంతలాగా సేవ చేసింది కాబట్టి ఆవిడకి దొరికింది అనమాట. సో ఏ స్త్రీకైనా సరే ఏంటంటే కనుక శ్రద్ధగా భర్తకి సేవ చేయడం అనేటువంటిది ప్రథమ కర్తవ్యం అనమాట. ఒకవేళ కనుక దేవహూతి లాగా తన యొక్క భర్త కూడా భక్తుడు అనుకోండి, శుద్ధ భక్తుడు అనుకోండి, ఇంకేముంది ఆవిడ భర్తకి సేవ చేసుకుంటే చాలు, ఇంకెవరికి సేవ చేయాల్సిన అవసరమే లేదు. సో ఆ విధంగా అయిపోతుంది అనమాట. సో ఆ విధంగా భార్యాభర్తలు ఇద్దరి జీవితాలు కూడా పరిపూర్ణత అనేటువంటివి పొందుతారనమాట. ఏవం భ్రువాణ ఫలఖిల యోగమాయ విద్యా విచక్షణమవేక్ష గతాధిరాసీత్ సంప్రస్య ప్రణయ విహ్వలయా గిరేషాత్ వ్రీడావలోక విలసిద్ధ సితాన హే.
అన్ని విధములకు ఆధ్యాత్మిక శాస్త్ర జ్ఞానములందు కుశలుడైన తన భర్త పలుకులను విని అబలయగు దేవహూతి మిగుల సంతుష్టురాలయ్యను. కొద్దిగా లజ్జాయుతమగు చూపుతో దరహాస వదనము శోభించుచుండగా వినయము ప్రేమ కారణమున గద్గదమగు కంఠముతో ఆమె ఇట్లు పలికెను. చంద్రమాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. హరే శ్రీల కృష్ణ. ప్రభుపాదుల భాష్యం. శ్రీల ప్రభుపాదుల వారికి జై. మన్యుడు కృష్ణ భక్తి భావన ఎందు అదివరకే నెలకొని ఉండి శ్రీకృష్ణ భగవానుడి ప్రేమయుత సేవను ఉనరించుచున్నాడు. ఉన్నచో తపస్సు, ధర్మాచరణము, యజ్ఞము, యోగము, ధ్యానము మొదలుగా అన్నిటినీ పూర్తి కావించినట్లే భావింపబడునున్నవి చెప్పబడినది. దేవహూతి భర్త ఆధ్యాత్మిక శాస్త్రము యందు ఎంతటి నిష్ణాతుడునిగా అతన్ని గూర్చి ఎట్టి వాదము లేదు. భక్తి యోగంన అతడు మిగులు అగ్రపరుడైనందున ఆధ్యాత్మిక కర్మలన్నిటినీ అదివరకే అతిశయించని ఆమె అతన్ని పలుకులను విన్నప్పుడు విశ్వసించెను. అతడు నొసిగిన బహుమతుల గురించి ఆమె నెట్టి సందేహము లేకుండెను. అట్టి వరముల నొసగట ఎందు అతడు ప్రవీణుడని ఆమె ఎరుగును. వరముత్తమ పరమును అతడు వసుగుచున్నాడని ఎరిగినప్పుడు ఆమె పరమ సంతుష్టురాలైను. ప్రేమ నిహురాలైన ఆమె సమాధానం మొసగలేకపోయిను. పిదప ఆమె చక్కని జుక్కయగు భార్య వలె తడబడుచు ఇట్లు పలికెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఎప్పుడైతే కనుక తన భర్త ఈ విధంగా పలికిన తర్వాత దేవహూతి చాలా చాలా సంతుష్టురాలైంది అనమాట. ఆవిడ అంతకు ముందే ఆవిడకి తెలుసు అనమాట, తన యొక్క భర్త సామాన్యమైనటువంటి మానవ మాతృడు కాదు. ఆయన ఎప్పుడు కూడా కృష్ణ భక్తి రసాభావంలో ఆయన నెలకొని ఉన్నటువంటి వాడు. సో తపస్సు, ధర్మాచరణము, యజ్ఞము, యోగము, దానము ఇవన్నీ కూడా చేస్తే ఏ ఫలితాలు వస్తాయో అవన్నీ కూడా కృష్ణ భక్తులకు వచ్చేస్తాయి. సో కాబట్టి ఆయన నా భర్త అయినటువంటి కర్దమముని వీటినన్నిటినీ కూడా ఎప్పుడో దాటేశాడు. ఆయన అన్నిటిలోనూ కూడా చాలా ఎక్స్పర్ట్, ఆయన నిష్ణాతుడు, దాంట్లో ఎటువంటి సందేహము కూడా లేదు. సో మిగతా ఆధ్యాత్మిక కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా ఎప్పుడో మించి వెళ్ళిపోయాడు ఆయన. ఎందుకంటే కనుక భగవంతుడి యొక్క దర్శనం దొరికింది ఆయనకి. సో కాబట్టి ఆయన ఆ విధంగా చెప్తూ ఉంటే కనుక ఆవిడకి ఎటువంటి సందేహం కూడా ఉండేది కాదనమాట. సో ఆయన ఎటువంటి గొప్ప వరాలైనా సరే ఇవ్వగలిగేటువంటి శక్తి ఆయనకు ఉందన్నమాట. సో చాలా ఎక్స్పర్ట్ అని చెప్పి ఆవిడకి తెలుసు అనమాట. అందుకే ఆవిడ ఏం చేసింది, చాలా శ్రద్ధతోటి భగవంతుడి కన్నా ఎక్కువగా ఆవిడ సేవ చేసింది అనమాట. సో ఎప్పుడైతే గనక ఆయన పట్ల చాలా ఆనందంగా ఉన్నారు, నాకు వరాలు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారని చెప్పి ఎప్పుడైతే గనక ఆవిడకి తెలిసింది, ఎందుకంటే ఆవిడ అందుకే చేసింది అంతలాగా సేవ, భర్త దగ్గర నుంచి వరాలు ఆశించి ఆవిడ చేసింది అనమాట. చాలా శ్రద్ధగా చేసింది అనమాట. సో కాబట్టి ఆవిడ చాలా సంతోషపడింది అనమాట. పడుతూ ఎప్పుడైతే భర్త విధంగా అన్నారో ఆవిడ సిగ్గుపడుతూ సో లజ్జాయుతమైనటువంటి చూపుతోటి కొంచెం కొంచెం నవ్వుతూ ఆవిడ వినయం ప్రేమ వల్ల ఏమైందంటే ఆవిడ గొంతు కొంచెం గద్గదం అయిపోయింది అనమాట. అంటే మనకు కూడా ఒక్కొక్కసారి చాలా ఆనందం కలిగింది అనుకోండి, ఏమవుతుంది, మన గొంతులోంచి వెంటనే మాట రాదనమాట, వెంటనే గొంతు పూడుకుపోతుంది అని అంటారు కదా. సో ఆ విధంగా, ఎందుకంటే కనుక ఆవిడ అంతలాగా సేవ చేసినటువంటి ఫలితం ఆవిడకి దక్కబోతూ ఉందన్నమాట ఇప్పుడు. సో అందుకని దేవహూతి మాత మాట్లాడబోతున్నారనమాట కర్దమ్మునితోటి. సో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. దేవహూతిర్వాచ రాధం వదద్విజ వృషైతదయోగ యోగా తదమోఘ యోగా మాయాదిపే త్వయి విభో తదవైమి భర్త యస్తేభ్యదాయి సమయః సకృదంగసంగో భూయాద్గరీయసి గుణ ప్రసవ సతీనాం. శ్రీ దేవహూతి పలికెను, ఓ స్వామి బ్రాహ్మణోత్తమ, యోగమాయ దివ్య ప్రకృతి నందున్న కారణమున మీరు పూర్ణత్వమును సాధించితిరనియు అమోఘమగు యోగ శక్తులకు మీరు ప్రభు అనియు నేనెరుగుదును. కాని ఉత్తముడగు భర్తను కలిగిన పతివ్రతకు సంతానమే మహల్లక్షణము కనుక మన దేహ సంగమును గూర్చి మీరు పూర్వమొసగిన వచనము ఇప్పుడు పూర్ణము కావాలనని
కోరుదును. చదువుతాను ప్రభుజీ. ప్రభు హరే నేను కృష్ణ. చదువుతాను ప్రభుజీ. నేను చదవనే లేదు ప్రభుజీ. మాతాజీ మీరు చదవండి, మీరు చదవండి మాతాజీ. ఇంకొకళ్ళు అడిగారు కదండి, వాళ్ళ తర్వాత శ్లోకానికి చదవండి మాతాజీ, తర్వాత శ్లోకం చదవండి. ఇప్పుడు ఇద్దాం ప్రభుజీ. చదవనా? చదవండి మాతాజీ. అది హరే కృష్ణ. భర్త అనేది పదమును ఉచ్చరించడం ద్వారా దేవహూతి తన సంతోషమును ప్రకటించినది. తన భర్త అత్యున్నతముగా ఆధ్యాత్మిక స్థానమును నిలిచి ఉండి యోగమాయసుడని ఆమె ఎరుగుటే అందుకు కారణం. భగవద్గీత ఎందు తెలుపబడినట్లుగా మహాత్ములు భౌతిక శక్తి ఆధీనం నందుంది. దేవదేవుడు భౌతికము మరియు ఆధ్యాత్మికమైన రెండు విధములకు శక్తులను కలిగి ఉంది. జీవులు తటస్థ శక్తి అయి ఉన్నారు. తటస్థ శక్తి అయినందున మనుషుడు భౌతిక శక్తి ఆధీనము నందైనను లేదా ఆధ్యాత్మిక శక్తి యోగమాయ ఆధీనము నందైనను నిలవగలడు. కర్దముని మహాత్ముడైనందున ఆధ్యాత్మిక శక్తి ఆధీనముగా నిలిచాను, అనగా అతను ప్రత్యక్షముగా భగవానుడితో సంబంధం కలిగి ఉన్నాడు. దీని చిహ్నమే కృష్ణ భక్తి రసాభావనాన్ని భక్తి యోగం నిరంతరం నెలకొంట దేహూది ఈ విషయము జరిగినప్పటికీ ఆ మునితో దేహ సంగమ ద్వారా పుత్రుని బడైవలను తప్పించదు. దేహూతి గర్భము ధరించినంత వరకు నేను ఆమెతో కలిసి ఉండదు అని తన తల్లిదండ్రులతో అతడు కావించిన వచనమును ఆమె గుర్తుకు తెచ్చారు. మహాత్ముల ద్వారా పుత్రుని బడట పతివర్తి అయిన స్త్రీకి పరమ వైభవదాయకమని ఆమె అతనికి తెలిపారు. ఆ విధముగా సంతానవతి కాగోరి ఆమె అందరికై ప్రార్థించిన స్త్రీ అను పదమునకు విస్తారమని భావం. భార్య భర్తల సంఘము ద్వారా వారి గుణములు విస్తారము పొందగలవు, అనగా ఉత్తమోత్తమకు తల్లిదండ్రులకు జన్మించిన సంతానము ఆ దంపతుల యొక్క స్వయ యోగ్యత విస్తారమై ఉండదు. కర్దముని మరియు దేహూతి ఇరువురు ఆధ్యాత్మికముగా జ్ఞానమును పడిచిన వారే కనుక మొదట తన గర్భవతి ఆ పిదప భగవదానుగ్రహమును భగవత్రేమను పొందవలనని దేహూతి మొదట నుండి కోరుతున్నది. యోగుడైనట్టి భర్త గుణము చేయగలిగినట్టు పుత్రుడు పొందవలనని కోరిక స్త్రీ కలిగి ఉన్నది. కర్దముని చే భర్తగా బడిచినందున దేహ సంగమ ద్వారా పుత్రుని బడవలనని దేహూతి వాంఛించాడు. హరే కృష్ణ ప్రభు. ధన ప్రమాణాలు. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ ఒక టర్నింగ్ పాయింట్ అన్నమాట. ఇక్కడ కర్దముని ఏం చెప్పారు ఆవిడకి, చాలా అత్యున్నతమైనటువంటి అభయాన్ని నీకు ఇస్తాను నేను, అది అత్యున్నతమైనటువంటి వరం, అది నేను ఆ వరాన్ని ఆల్రెడీ నేను అనుభవిస్తూ ఉన్నాను, నీకు అది ఇస్తాను అని చెప్పి ఆయన చెప్పారనమాట. సో ఇప్పుడే మనం చెప్పుకున్నాం, బాగా ధనవంతుడైనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళారు. సో వెళ్ళిన తర్వాత ఆయన చాలా మీ సేవకు ఆయన సంతోషపడితే కనుక ఆయన ఏం చేస్తారు, వజ్రాలు వైఢూర్యాలు అలాంటివి ఇస్తాను అని అన్నారు అనుకోండి. సో తెలివి తక్కువైనటువంటి వాడు ఏం చేస్తాడు, అవన్నీ అక్కర్లేదండి, నాకు 1 kg బియ్యం ఉంటే కనుక ఇప్పించండి చాలు, నాకు సరిపోతుంది, పూట గడిచిపోతుంది అని అన్నారు అనుకోండి. సో ఎలా ఉంటుంది అటువంటి వాడి యొక్క పరిస్థితి. సో ఇక్కడ ఈ యొక్క అధ్యాయం పేరు ఏంటి, దేవహూతి పరితాపం. అంటే ఆవిడ ఎందుకు బాధపడింది అని చెప్పేసాను. సో ఎందుకు బాధపడింది అంటే కనుక ఇందుకోసం బాధపడింది అనమాట ఆవిడ. ఆయన భర్త ఏమిస్తామంటున్నారు ఆవిడికి, నీకు అభయాన్ని ఇస్తాను, ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇస్తాను నేను అని చెప్తున్నారు ఆయన. ఆ యొక్క ఆధ్యాత్మిక ఆనందం పొందడం అనేటువంటిది చాలా ఉత్కృష్టమైనటువంటిది అన్నమాట. ఎన్నో కొన్ని కోట్ల 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 మందిలో ఎవరో ఒక్కళ్ళకి మాత్రమే దొరుకుతుంది అనమాట. అది నీకు ఇచ్చేస్తాను అని చెప్పానంటే కనుక ఈవిడేం అడుగుతుంది, సో మీరు నాకు మాట ఇచ్చారు కదా పిల్లల్ని కంటామని చెప్పేసి, నాకు సంతానాన్ని ఇవ్వండి, మీ దగ్గర నుంచి నేను సంతానాన్ని పొందాలి అని అనుకుంటున్నాను అని చెప్పేసి ఆవిడ అడగబోతుంది అనమాట. దాని గురించి అంత జస్టిఫికేషన్ చెప్తుంది అనమాట ఆవిడ. సో కాబట్టి అప్పుడు ఏం చేస్తారు, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, వజ్రాలు అవి ఇస్తాము అని అంటే కనుక వద్దు, నాకు 1 kg బియ్యం అంటే కనుక ఏం చేస్తారైనా, ఓకే తీసుకో అని చెప్పి పంపించేస్తారు రాజుగారు అలాగా. సో ఇక్కడ ఏంటంటే కనుక కర్దముని చాలా కరుణామయుడు కాబట్టి ఆయన చాలా కన్సిడరేట్ అన్నమాట. వాళ్ళ యొక్క భార్యకి అంటే కనుక చాలా సేవ చేసింది కాబట్టి చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి, సో ఆవిడికి ప్రస్తుతం ఇది కావాలి, ఆవిడికి ప్రస్తుతం ఏం కావాలి, సంతానం కావాలని అడుగుతుంది కాబట్టి ముందుగా నేను దాన్ని ఇస్తాను నేను, సో ఆ తర్వాత మిగతా దాన్ని కూడా నేను ఇస్తానులే ఎలా అలాగా తనకే అర్థం అవుతుందిలే అని ఆలోచించుకుంటారనమాట. సో కాబట్టి ఏం అడుగుతుంది ఆవిడ, సో మీ రక్షణ వల్ల నేను పూర్ణత్వాన్ని సాధించాను, సో మీకు అమోఘమైనటువంటి శక్తులు కూడా ఉన్నాయి, సో ఇటువంటి ఉత్తమమైనటువంటి భర్తను కలిగినటువంటి పతివ్రతకి సంతానం అనేటువంటిదే చాలా మహర్లక్షణము,
సో కాబట్టి మీరు నాకు ఇంతకు ముందే మాట ఇచ్చారు కదా, సో సంతానం కలిగిన తర్వాత పుత్రుణ్ణి ఇచ్చిన తర్వాత పుత్రుణ్ణి ఇచ్చేంత వరకు కూడా నేను దేవహూతితో ఉంటాను, ఆ తర్వాత నేను సన్యాసం తీసుకుంటాను అని మాట ఇచ్చారు కదా. సో దాని ప్రకారము సో చాలా సంవత్సరాలు అయిపోయినాయి కాబట్టి నాకు సంతానాన్ని ప్రసాదించవలసింది అని చెప్పేసి ఆవిడ దేవహూతి మాత ఆయన్ని అడుగుతారనమాట. తర్వాత ఇంకేం చెప్తున్నారో చూద్దాం. తత్రేతి కృత్యముపశిక్ష యథోపదేశం येनैष मे कर्षितोतिरंसयात्मा सिद्ध्येत ते कृतमनो भवदर्शिताय दीनस्ततीस भवनं సదృశం విచక్ష్వా. దేవహూతి కొనసాగించాను, ఓ స్వామి, మీ ఎడ మనోవికారముచే కామపీడితనైతిని కనుక సంతుష్టి చెందని కామం వలన శుష్కించినట్టి నా బక్క చిక్కిన దేహము మీకు తగినది అగునట్లు వలసిన ఏర్పాట్లన్నింటినీ శాస్త్రానుసారముగా కావింపుము. హే ప్రభు, ఆ ప్రయోజనమునకు అనువైన గృహమును గూర్చియు యోచింపుడు. హరికృష్ణ మాతాజీ చదవండి. ఇంతకుముందు చదువుతాను ప్రభుజీ. మాతాజీ మీరు తర్వాత చదవండి. ఇందాక ఎవరో చెప్పారు కదండి చదువుతాం అని చెప్పేసి. నేను చెప్పాను ప్రభుజీ. మీరే చెప్పారు మాతాజీ, అయితే మీరే చదవండి. హరే కృష్ణ. వంశంపై చేసిన ప్రపాదుల వారికి జై. వేదవాంగ్మయము ఆధ్యాత్మికోపదేశములతో నిండియుండుటయే గాక ఆధ్యాత్మిక పరిపూర్ణతకు చర్మ లక్ష్యంతో పాటు భౌతిక అస్తిత్వమును చక్కగా ఏ రీతి నిర్వహింపవలనడి విషయమందును ఉపదేశ కారకమై ఉన్నది. కనుకనే దేవహూతి తాను ఏ విధముగా వేద నిర్దేశానుసారము మైథున క్రియకు సిద్ధపడవలెనో భర్తను అడిగినది. మైథున సుఖము ప్రత్యేకంగా సత్సంతాన ప్రాప్తికై ఉద్దేశింపబడినది. సంతానమును కనుటకు గల స్థితులు కామశాస్త్రమునందు పేర్కొనబడినవి. మైథున సుఖమునకు అవసరముగు ఏర్పాట్లన్నీను ఆ శాస్త్రమందు తెలుపబడినది. ఎటువంటి గృహము మరియు అలంకరణలు ఉండవలెనో, భార్య ఎటువంటి వస్త్రములు ధరించవలెనో, గంధ లేపనములతో మరి ఇతర ఆ శృంగారం కావించుకొనవలెనో అన్నీను శాస్త్రమందు తెలుపబడినవి. ఇవి అన్నీను ఏర్పాటు కావించినప్పుడు భర్త ఆమె యొక్క సౌందర్యము పట్ల ఆకర్షితుడవను మరియు ఒక అనుకూలము మానసిక స్థితి తయారగును. మైథున కార్య సమయమున ఆ మానసిక స్థితియే పత్ని గర్భమునందు చేరి ఉత్తమ సంతానము జన్మింపగలదు. దేవహూతి యొక్క దేహ లక్షణములను గూర్చి ఇచ్చట ప్రత్యేకంగా తెలుపబడినది. బక్క చిక్కి ఉన్నందున తన దేహము కర్దమునికి ఆకర్షణీయం కాకపోవచ్చునని ఆమె భీతి చెందింది. అతని మనస్సును ఆకర్షించే నిమిత్తమై తన దేహం ఏ రీతి బాగుపడగలదో తెలుపమని ఆమె భర్తను కోరాడు. భర్త ఆకర్షితుడైనప్పుడు జరిగడి మైథున క్రియ తప్పక మగ సంతానంనే కలుగజేయను. కానీ భర్త ఎడ భార్యకు గల మోహంచే ఒక వనగూడు మైథున క్రియ ఆడపిల్లను పుట్టించును. ఈ విషయము ఆయుర్వేదం నందు తెలుపబడినది. స్త్రీ యొక్క కామం అధికంగా ఉన్నప్పుడు ఆడపిల్ల పుట్టడి అవకాశం ఉండగా, పురుషుని కామం అధికంగా ఉన్నప్పుడు పుత్ర జన్మకు అవకాశం ఉంది. కామశాస్త్రమందు పేర్కొనబడిన ఏర్పాట్ల ద్వారా భర్త యొక్క కామంను దేవహూతి వృద్ధి చేయగోరాను. తనను అతడు ఆ రీతిగా ఆదేశించవలనని ఆమె కోరాను. తగినట్టి భవనంను ఏర్పాటు చేయమని ఆమె అర్థించెను. ఏలైన కర్దము నివసించు ఆశ్రమము అతి సామాన్యంగా నుండి పూర్తిగా సత్వగుణమయమై ఉండెను. అతని హృదయమందు కామము ఉత్పన్నమగుటకు అచ్చట అవకాశమే లేకుండాను. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. సో దేవహూతి మాత ఇంకా అడుగుతున్నారు అనమాట, ఎందుకంటే కనుక మనం సంతానం పొందాలి కాబట్టి, సో మన ఇద్దరం కూడా కలుసుకోవాలి కాబట్టి దానికి అనువైనటువంటి ఆ పరిస్థితుల్ని కూడా మీరే తయారు చేయండి. సో నేను ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిలో నా యొక్క శరీరం ఏమైపోయింది, చాలా బక్క చిక్కిపోయింది, క్షీణించిపోయింది కాబట్టి నా పట్ల మీరు ఆకర్షితులు అవ్వలేకపోవచ్చు.
కాబట్టి మీరు చక్కగా నా పట్ల ఎలాగ ఆకర్షితులు అవ్వగలరో నన్ను, ఎందుకంటే కనుక ఆవిడకి తెలుసు మీకు అన్ని రకాలైనటువంటి ఈ యొక్క యోగా శక్తులన్నీ కూడా ఉన్నాయి, కాబట్టి నాకు యొక్క శరీరం నాది బక్క చిక్కిపోయింది కాబట్టి నా పట్ల మీరు ఆకర్షితులు అయ్యేలా కూడా మీరే అరేంజ్ చేయండి. అదే విధంగా మనం ఉన్నటువంటి యొక్క గృహం ఏదైతే ఉందో ఎలా ఉంటుంది, యొక్క కర్దం ఉన్నటువంటి గృహము అడవిలో ఎలా ఉంటుంది, ఒక చిన్న గుడిసెలో ఉంటారనమాట, స్ట్రా మ్యాట్స్ అంటే దర్బలతో చేసినటువంటి ప్రదేశం అన్నమాట. సో అక్కడ అటువంటి ఇంట్లో ఉన్నప్పుడు ఈ యొక్క రజోగుణమైనటువంటి యొక్క మైథున ప్రక్రియలో పాల్గొనాలి అంటే కనుక వాళ్ళకి అటువంటి పరిస్థితులు లేవన్నమాట. సో యాక్చువల్గా ఇటువంటి విషయాలన్నీ కూడా అవి కూడా మనకి శాస్త్రాల్లో చెప్పడం జరిగింది అనమాట. సో ఏ విధంగా ఉండాలి, పరిస్థితులు ఎలా ఉండాలి, ఎలా ఉంటే కనుక మంచి సంతానం కలుగుతుంది అనేటువంటి విషయాలు కూడా మనకి శాస్త్రాల్లో చెప్పారనమాట. సో ఎప్పుడైతే కనుక అదే విషయాన్ని కూడా చెప్పారు, భర్త పట్ల భార్య ఎక్కువ ఆకర్షితురాలైతే కనుక ఇక్కడ చెప్పడం జరిగింది, భార్య ఎడ భర్త ఆకర్షితమైనప్పుడు మగ సంతానం కలుగును, కానీ భర్త ఎడ భార్యకు మోహము ఎక్కువగా ఉంటే కనుక ఏమవుతుంది, ఆడపిల్ల పుడతారు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. అంటే గనక ఇంకొక వాక్యాల్లో చెప్పాలంటే గనక పురుషుని యొక్క కామం అధికముగా ఉంటే కనుక పుత్రుడు జన్మిస్తాడు, స్త్రీ యొక్క కామం అధికంగా ఉంటే కనుక పుత్రిక జన్మిస్తుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో అలాగే ఆ యొక్క భవనం ఏదైతే మనం ఉన్నటువంటి యొక్క భవనం కూడా మనం కలుసుకోవడానికి సరైనటువంటిది కాదు, కాబట్టి సరైనటువంటి భవనాన్ని కూడా మీరు చూడండి అని చెప్పి ఆవిడ చెప్తుంది. అదే విధంగా నా యొక్క శరీరం కూడా పాడైపోయింది కాబట్టి దాన్ని కూడా ఏ విధంగా మీరు బాగు చేయగలరో దాని గురించి కూడా చూడండి అని చెప్పేసి ఆవిడ అడుగుతుంది అనమాట. సో ఆ తర్వాత ఇంకేం జరుగుతుంది అనేటువంటి విషయాలను మనము రేపు తెలుసుకుందాము. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, దండ ప్రమాణాలు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి, లీల ప్రభుపాదికి, నితాయ్ గౌర్ ప్రేమానందే.